నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. బాలీవుడ్ సూపర్ స్టార్ యాక్ట్రెస్ అయినటువంటి దీపికా పదుకొనె గారు, ఈవిడ కల్కి చిత్రం సెకండ్ పార్ట్లో ఉండబోదు ఉన్న వార్త అఫీషియల్గా వైజయంతి మూవీస్ నుంచి అయితే వచ్చింది. అయితే దీని యొక్క కారణాలు ఏంటి, అసలు ఎందుకు సెకండ్ పార్ట్లో ఆవిడ ఉండకుండా ఉండేలా ఈ చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకుందన్న అంశం గురించి మనకు కుల్లంకుషంగా వివరించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సందీప్ రెడ్డి వంగతో గొడవ తర్వాత మళ్ళీ కల్కితో మాత్రమే కనిపిస్తారు తెలుగులో, తర్వాత కనపడరని చాలామంది అభిప్రాయపడ్డారు. అసలు ఏ రీజన్ వల్ల దీపికా పదుకొనె తీసేయాల్సి వచ్చింది? అంటే ఆవిడ కండిషన్స్ షూటింగ్కి వచ్చిన తర్వాత ఇక్కడ డైరెక్టర్కో లేకపోతే యూనిట్కో ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో నడవాల్సి ఉంటుంది. అలా కాకుండా అనేక ఆంక్షలు, అంటే తనకు సంబంధించిన ప్రోటోకాల్ వ్యవహారాలు ఇలా ఉండాలి, ఈ టైం వరకు ఉండాలి, ఇలాంటి అనేక నిబంధనల మధ్య షూట్కి వస్తే ఇబ్బంది. అంటే డెడికేటెడ్గా వచ్చేసి కాల్ షీట్లు ఇచ్చేసిన తర్వాత వచ్చేసి అక్కడ కూర్చుంటే వాళ్ళు దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతారు. ఈ టైం వరకు అన్నప్పుడు ఆవిడ వరకు కంప్లీట్ చేసి పంపించేయాల్సి వస్తుంది. ఇటువంటి కండిషన్ బర్డెన్గా మారుతుంది. ఈ బర్డెన్ని భరించటం ముఖ్యమా, అవసరమా, లేకపోతే తీసేసి మనకు అనుకూలంగా ఉండే వాళ్ళతో ట్రావెల్ చేయటం మంచిదా అనేటువంటి ఒక ఆలోచనలోకి ప్రొడ్యూసర్ వెళ్ళిపోతాడు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు. అంటే కండిషన్స్ ఇవన్నీ పెట్టడం, ప్రోటోకాల్ వ్యవహారం ప్రధానమైనప్పుడు ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అనుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ అగ్రిమెంట్ చేసుకునే కదా ముందుకెళ్తారు. అగ్రిమెంట్ వేరు, సెట్లో బిహేవియర్ వేరు. కరెక్టే సార్. ఇప్పుడు అగ్రిమెంట్ త్రూ ఆవిడని కొంచెం గట్టిగా పట్టుకోవడానికి అవకాశం ఉంది కదా. ఉంది, కానీ షూట్ స్మూత్గా నడవాలంటే ఇప్పుడు ఆవిడతో ఘర్షణ పడుతూ ఎలా కొనసాగిస్తారు? అది కుదరదు కదా. అందుకని ఇప్పుడు మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే ఆవిడతో ఆల్రెడీ కొంత షూట్ అయిపోయిందని. అది ఉంటుందా లేదా అని మాట్లాడుతున్నారు, కానీ అది ఎక్కడో కంక్లూడ్ చేసి ఉంటారు. కంక్లూడ్ చేయడానికి అవకాశం వచ్చే దగ్గర ఆపు ఉంటారు. అది అంటే పార్ట్ 1 షూట్ అయినప్పుడే ఇది కూడా కొంత షూట్ అయ్యింది. అదే అదే ఆ విషయం నాగస్విన్ చెప్పాడు. అక్కడికి ఆ క్యారెక్టర్ని కంక్లూడ్ చేసి దాని లైన్స్లో ఇంకో క్యారెక్టర్ని ఏదో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు పాత రోజుల్లో ఆయన వెట్లాచార్య గారి సినిమాలు తీసిన రోజుల్లో ఎవరితోనైనా ఏదన్నా వివాదం వస్తే ఏదో శాపవశాత్తు వాళ్ళు ఏదో అయిపోయినట్టుగా ఒక సన్నివేశం కల్పించి అక్కడి నుంచి వాళ్ళని పంపించి తన పద్ధతిలో ఆ క్యారెక్టర్ని ఏదో ఒక జంతువుని చేసి నడిపించేవాడు ఆయన. వాళ్ళు టైం తక్కువ ఉంటే వాళ్ళు వేరే ప్రాజెక్ట్కి వెళ్ళిపోవాలంటే ఆగమని చెప్పేవాడు కాదు ఆయన. వెళ్ళమని చెప్పి వాళ్ళకి ఏదో శాపవశాత్తు వాళ్ళు కుక్కో ఇంకోటో అయిపోయారని అక్కడికి ఆ క్యారెక్టర్ని కంక్లూడ్ చేసి ఇంకో క్యారెక్టర్తో కొనసాగుతుంది సినిమా. ఇక్కడ కూడా అదే చేసుంటాడు ఆయన నాగస్విన్. అంటే ఆల్రెడీ షూట్ అయినటువంటి పార్ట్ను వాడుతూ ఆ క్యారెక్టర్ని ఎలాగోలా కంక్లూడ్ చేసి అక్కడి నుంచి ఇంకో క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసుకుని వెళ్ళిపోతాడు ఆయన. అంతేగాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి కొత్త టెక్నాలజీ వాడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడినప్పటికీ వీళ్ళు క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆ ఇమేజ్ని వాడుకుని అతను సొమ్ము చేసుకున్నాడు అని ఆవిడ క్లెయిమ్ చేస్తే ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది అనివార్యంగా. ఇంకా సార్, మామూలుగా సినీ రంగం అనేది కష్టము సౌకర్యాలు రెండు కలయికతో ఉండే రంగం అని అందరూ భావిస్తూ ఉంటారు. తెలుసు, అందరూ తెలిసిన విషయమే. ఈవిడ కేవలం సౌకర్యాలు ఎందుకు కోరుకుంటుంది? ఎందుకు అంటే ఆ స్టార్డమ్ వచ్చేసిందనా ఎట్లా? ఇప్పుడు శోభన్ బాబు గారు సాయంత్రం 5 తర్వాత షూటింగ్ చేయను అన్నాడు. అసలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత దాన్ని భరించగలిగిన వాళ్ళు భరించారు. రామారావు గారు అసలు బయట అవుట్డోర్లో వద్దు, ఏదైనా మెడ్రాస్లోనే జరగాలనుకునేవాడు ఆయన. అంటే మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, 2 షూట్లు అక్కడే పెట్టుకుంటే ఈజీగా ఉంటుందని. మీరు అవుట్డోర్లో అవి పెట్టడానికి కూడా అంగీకరించేవాడు కాదు ఆయన. అవుట్డోర్లో వద్దు, వాహినిలో ఏదైనా సరే అడవిలో షూట్ అంటే అడవి ఇక్కడ సెట్ వేసుకోండి అని చెప్పేవాడు ఆయన. ఇక్కడైతే 2 సినిమాలు చేసుకుంటాడు ఆయన. బయటకు వెళ్తే ఏం చేయాలి? అక్కడ కూర్చుని గడ్డి పెక్కాలి. అందుకని ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. ఆ పద్ధతుల్ని ఇంప్లిమెంట్ చేద్దామని ట్రై చేస్తారు. ఇంప్లిమెంట్ చేయకపోతే వీళ్ళకి ఆ ట్రీట్మెంట్ దొరకదు ఇంకెప్పటికీ. కాబట్టి ఆ ట్రీట్మెంట్ ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇన్సిస్ట్ చేసింది. దాని మీద ప్రెజర్ చేస్తుంది. ఆవిడకి అవసరం లేదు. ఇప్పుడు పరుగు పందెంలో పాల్గొనాలి, గెలవాలి అనే ప్రోగ్రాంలో లేదు ఆవిడ. ఆల్రెడీ ఆవిడ ఎక్వైర్ చేయాల్సింది అక్వైర్ చేసుకుంది, అయిపోయింది.
సో ఇప్పుడు కనీసం ఈ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంది. అందుకని ఇలాంటివి పెడుతూ ఉండుండొచ్చు ఆవిడ. తనకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ విషయంలో రాజీ పడకపోవచ్చు, ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తే అవతల వాళ్ళు చెప్పినప్పుడు కన్విన్స్ కాకపోవచ్చు. ఇవన్నీ కూడా ఒక ప్రోగ్రామ్గా పెట్టేసుకుంది ఆవిడ. ఆవిడ అనుభవాల్లోంచి, ఆవిడ పొందిన అనేక అనుభవాల్లో నుంచి ఇలాంటి నిర్ణయాలు తీసేసుకుంది ఆవిడ. దానికి ఇష్టమైన వాడు ట్రావెల్ అవుతాడు, లేకపోతే తప్పుకుంటాడు. ఇప్పుడు వైజయంతి వాళ్ళు తప్పుకోవాలని అనుకున్నారు. తప్పుకోవాలి అనుకున్నారు కాబట్టి ఇంకా అడ్డు పెట్టే ప్రసక్తి లేదు. ఈ సినిమా షూటు ఆవిడ క్యారెక్టర్ మొదలు పెట్టాలి, మొదలు కాలేదు కాబట్టి ఇప్పుడే క్లోజ్ చేశారు.